ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ మనం దేవాలయ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇందా చెప్పాను, దేవాలయము, లయం అంటే నాశనము. ఈ దేవాలయ వ్యవస్థలో ఉపాంగాలుగా ప్రవేశపెట్టబడినటువంటి ప్రతిదీ కూడా మోక్షం అనే దానికి ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది. మోక్షం అంటే ఏమిటి? ఏమీ లేని స్థితి, దాన్ని మోక్షం అంటాం. అసలు పేరు దేవాలయము, దేవుడిలో లయమైపోవడము. తర్వాత కొబ్బరికాయ కొట్టమంటాం దేవుడికి. గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాం. ఆ కొబ్బరికాయ పీచంతా తీసేసి స్వామివారికి ఒక కొబ్బరికాయ కొడతాం. చాలా కాయలు ఉన్నాయి కదా, ఏం కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అని అడుగుతారు. నారికేళం సంపూర్ణ ఫలం అంటాం. ఎందుకంటే ఆ కొబ్బరికాయలోని నీరు అత్యంత స్వచ్ఛమైన నీరు. అలాగే కొబ్బరికాయ మనం కొట్టేటప్పుడు పైన పీచు తీసేసి కొడతాం. 3 కందులు ఉంటాయి పైన, అలాగే 3 భాగాలుగా ఉంటాయి. 3 గుణాలు. స్వామివారికి మనల్ని మనం నివేదించుకునేటప్పుడు ఈ కొబ్బరికాయ ఒక రూపంగా కనపడుతుంది. 3 గుణాలు లేకపోతేనే స్వామివారిని మనం గుర్తించినట్లు, వారి అనుగ్రహం మన మీద ఉన్నట్లు. కాబట్టి మనం స్వామివారిని మనం ప్రార్థించాలంటే, మనం అర్చించాలంటే ముందు మనం 3 గుణాలు తొలగించాలి. అందుకని ఆ కొబ్బరికాయని కొడతాం. 2 భాగాలుగా విడిపోతుంది. లోపల స్వచ్ఛమైన మనసు లాంటి కొబ్బరి ఉంటుంది. దేవుడు సమర్పిస్తాం. ఆ భక్తి యొక్క ఆ పారవశ్యంతో కన్నీళ్ళు వస్తాయి. ఈ కన్నీరే కొబ్బరి నీరు. అట్లాగే 5 త్వచాలు ఉంటాయి. పైన పెంకు, నల్లటి లేయర్ ఒకటి, ఇక్కడ కొబ్బరి వెనకాల ఉండేటువంటిది. కొబ్బరి ఒక చూసుకుంటే మీకు 5 త్వచాలు వస్తాయి అన్నమాట. 5 త్వచాలు పంచ శరీరాలకి ప్రతీక. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయను మాత్రమే దేవుడికి ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే పైన 3 కందులు ఉంటాయి. లోపలికి ఒకే రంధ్రం ఉంటుంది. కందులు 3 ఉంటాయి పైన. అకార, ఉకార, మకారాలు ఓంకారంలో 3 అక్షరాలు అయితే పలికే ఓం ఒకటే పలుకుతాం. దాని సింబాలిక్గా కొబ్బరికాయని తీసుకుంటాం. ఇన్ని విశేషమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి నారికేళం సంపూర్ణ ఫలం. మనం తిరుమలకి వెళ్తే స్వామివారి దగ్గరికి కుండు చేపించుకుంటాం. నీ జుట్టు అహంకారానికి ప్రతీక. అంతేగాని నువ్వు తీసేసే తల వెంట్రుకలు స్వామివారికి ఎందుకు? ఆయనకేం అవసరం? ఎందుకంటే సర్వ జగత్తులో వెళ్ళేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. నీ జుట్టుతో ఆయనకేం పని? ఆయనకు కావాల్సినటువంటి నీ స్వచ్ఛమైన మనసు. అందుకని నీ యొక్క అందానికి, అలంకారానికి ప్రత్యేకమైనటువంటి జుట్టును తొలగించుకొని గుండు చేయించుకొని స్వామివారి దగ్గరికి వెళ్తాం. అంటే అహంకారం తీసేసుకోవాలి. అందుకే కొబ్బరికాయను కూడా నీ తలతో పోలుస్తారు. కొబ్బరి పీచంతా తీసి, మన గుణాలు ఎక్కడ ఉంటాయి? తలలోనే ఉంటాయి. గుణం తలలోనే. ఆ గుణాలు పోతే కానీ ఆ స్వచ్ఛమైన మనసు బయటికి రాదు. ఎప్పుడు మనసు బయటకు ఇచ్చి స్వామివారు సమర్పిస్తా కానీ ఆర్తితో వచ్చే కన్నీళ్ళకి ఎందుకు వస్తాయి? ఇవన్నీ నీ తల కొబ్బరికాయకి ప్రత్యేక. అట్లాగే స్వామికి నమస్కరించేటప్పుడు పడుకొని తల భాగాన్ని స్వామి పాదాలకు తగిలేలా నమస్కారం పెడతాం. ఈ భాగం తగిలేటట్లుగా. అందుకని కొబ్బరికాయ అనేది నీ యొక్క గుణాలని స్వామికి సమర్పించి ఆ భక్తి పారవస్యం కోసం ప్రవేశపెట్టబడినటువంటి సంపూర్ణ ఫలంగా తీసుకుంటున్నాం. అట్లాగే దీపం పెడతాం స్వామివారికి, దీపారాధన. మనం ఒకసారి మామూలుగా ఆలోచిస్తే ఒక ప్రమిద, ఒత్తులు, నూనె, ఇవి దేవుడికి సంబంధం ఏంటి అసలు? దాంట్లో దేవుడు ఉంటాడా? చూద్దాం. ప్రమిద అనే దేహానికి ప్రత్యేక. మట్టి ప్రమిద. నీ శరీరం మట్టితో తయారు చేయబడింది అంటారు కదా, మట్టి ప్రమిద.
అట్లాగే 3 ఒత్తులు వేస్తాడు. ఏమంటే 3 శరీరము, జీవుడు, తర్వాత ఆత్మ, ఈ 3 వేస్తాం. నూనె పోస్తాం. ఏమిటా నూనె? కర్మ. ఏ కర్మ? ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ. ఆ 3 కర్మలు వేస్తాం. నూనెగా పోల్చి వేస్తాం. అగ్గిపొలతో వెలిగిస్తాం, అగరబత్తితో వెలిగిస్తాం. గీతలో చెప్తారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానమలే అగ్ని వల్ల కర్మ దగ్ధమవుతుందని. ఈ వెలిగించిన తర్వాత అవేం చేస్తాయంటే కాలుతూ 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 వచ్చి చివరికి మొత్తం నూనెంతా పీల్చేసుకొని అవి కూడా కాలిపోయి ఏమీ లేని బూడిద ఏర్పడుతుంది ఇక్కడ. ఇది మోక్షానికి సూచనగా చెప్తారు. దేహం కాలిపోవాలి కాబట్టి జీవుడు కాలిపోవాలి. 3 పోతే ఉండేది ఎవరు? ఏమీ లేని స్థితి కదా, దాన్ని మోక్షం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా దేవుని కోసం మనం తెలుసుకోవడానికి ప్రవేశపెట్టబడింది ఒక ప్రక్రియ. ప్రమిద, నూనె, 3 బొత్తులు. ఇంకోటి ఏమిటి? అగరబత్తీలు వెలిగిస్తాం. అగరబత్తీలు స్వామివారి చుట్టూ 7 సార్లు తిప్పుతాం. మన శరీరంలో ఉండేటువంటి సప్తధాతువులకు ప్రత్యేక అంటారు. పెట్టిన తర్వాత మొత్తం కాలిపోతూ ఉంటుంది. లాస్ట్ ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. ఏమీ మిగలదు. అదే మిగలకపోవడమే కదా అద్వైతం అంటే. ఏమీ మిగలకపోవడమే అద్వైతం. కర్పూరం వేస్తాం స్వామివారికి. కర్పూరం హారతిస్తాం, పెడతాం. చూస్తూ ఉంటాం తన వైపే. మొత్తం కాలి 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 మొత్తం లాస్ట్ ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అద్వైత స్థితికి వెళ్ళిపోతుంది. అది కూడా మోక్షానికి ప్రతీక. ఇట్లా స్వామివారికి ఏవైతే మనం ఉపాంగాలుగా ఉపచారాలుగా చేస్తున్నామో అవన్నీ కూడా మోక్షాన్ని సూచించేటువంటివి, ఏమీ లేని స్థితిని సూచించేటటువంటివి. మనం చేసే నివేదన కానీ ఇవన్నీ కూడా మన స్వామివారు చేసేటువంటి ఉపచారం. దీని వెనకాల ఇంత ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అంటాం. ఏది గుడ్డిగా హిందూ మతంలో ఏది మూఢంగా చెప్పబడలేదు. మహర్షులు ఎంతో పరిశోధించి వాళ్ళ యొక్క దివ్య విజ్ఞానాన్ని ప్రయోగించి మనకు అందించినటువంటి విశేష విధానం. అలాగే స్వామివారికి షోడశోపచారాలు చేస్తాం. షోడశ కళానిధికి షోడశోపచారములు. ఏంటి ఉపచారాలు? ఒక బంధువు మన ఇంటికి వస్తాడు, చుట్టం వస్తారు మన ఇంటికి. కూర్చోవయ్యా, కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, ఇదో టవల్తో తుడుచుకో, శుభ్రంగా స్నానం చేసిరా, ఇదో ఈ డ్రెస్సులు వేసుకో, శుభ్రంగా తలదేవి అలంకారం చేసుకో, మంచి బట్టలు వేసుకో, భోజనం చెయ్యి, రెస్ట్ తీసుకో. చేస్తాం కదా, అన్నీ స్వామికి చేసేవే కదా. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, వస్త్రోగ్యం సమర్పయామి, నివేదనం సమర్పయామి, ఆసనం సమర్పయామి, మొత్తం అవే. నీ ఇంటికి ఒక గెస్ట్ వస్తే ఎలా చూస్తాము, స్వామికి అలాగే సమర్పిస్తాం. ఎందుకలాగా అంటే ఒక వ్యక్తిని ఆరాధనాపూర్వకంగా అభిమానంతో ప్రేమతో మనం చూసినట్లయితే ఆ వ్యక్తికి కూడా మన మీద ప్రేమ భావన పెరుగుతుంది. ఇంటికి వచ్చిన చుట్టానికి అంత మర్యాద చేసి పంపించినప్పుడు మనకేదైనా అవసరమైనప్పుడు ఆయన తప్ప హెల్ప్ చేస్తాడు. అటువంటిది 7 లోకాలలో ఏరేటువంటి పరమాత్మ ఆయన చేయగలరు. కాబట్టి మనం హిందూ ధర్మంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఏది కూడా మూఢంగా పెట్టింది కాదు, అంతా ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. మళ్ళీ తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.